తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన న్యాయవాది శ్రీనివాసులు. బీఎస్ త్రివాహనాలను లారీల కొనుగోలుకు సంబంధించి 50 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కొంతకాలం క్రితం వరకు జేసీ బ్రదర్స్ కు అనుచరుడిగా వారి వ్యవహారాలు చూసే న్యాయవాదిగా ఉంటున్న శ్రీనివాసులు ఈ ఆరోపణలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఘనకార్యాలన్నీ మీడియా మూలకంగా ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి బహుశా అందరికీ ఎవరు పట్టించుకున్నటువంటి విషయం ఏదో ఈయన ట్రక్కుల విషయంలో లారీలకు సంబంధించిన కేసుల విషయంలో ఏదో అందరూ తెలిసి తెలియనట్లు ఏదో చిన్న జరిగి ఉంటుంది అనుకుంటున్నారు. ఇది చిన్నదైతే కాదు, దాదాపు 50 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం. ఈ కేసు రికార్డ్స్ అన్ని నేను అశోక్ లేలన్ వాళ్ళతోనూ పోలీసు వాళ్ళతోనూ తెప్పించుకొని చూస్తే ఎంత అన్యాయంగా ఉందంటే ఇది స్కాన్ చేసుకోండి. ఇది అశోక్ లేలాండ్ వాళ్ళు మాకు ఇచ్చినారు అని చెప్పేసి ఏదైతే జేసీపీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆర్టీఓ అధికారులకు ఫైల్ చేసి బండ్లు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇది స్పష్టంగా చూడండి. ఇందులో ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసి మీకు 23,45,319 రూపాయలు వాల్యూ వేశారు. దానిపైన జిఎస్టీ అని చెప్పేసి 28% అని చెప్పేసి 3,04,688 రాశారు. 6,56,689 అవుతుంది. ఎంత అవుతుంది? 6,56,689 అవుతుంది. ఇందులో ఎంత రాశారు తెలుసా మీకు? 3,04,688 రూపాయలు. ఇదే విషయం నేను అశోక్ లేలాన్ వాళ్ళకి లెటర్ రాసి అడిగాను.